కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీనులో ఆ యొక్క ఎనర్జీ కానివ్వండి, ఆ పట్టుదల కానివ్వండి, ఆ తపన కానివ్వండి, ఆ పరితపించే విధానం చూస్తుంటే శభాష్ అనిపిస్తుంది. నాకు బోయపాటి తన అసోసియేట్ డైరెక్టర్ నుంచి కూడా తెలుసు. అసోసియేట్ డైరెక్టర్ సాధారణంగా మా స్థాయి హీరోలో గుర్తుంచుకోం. ఒక కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వాళ్ళే గుర్తుంటారు. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళని ఏ కొద్ది గొప్ప గుర్తుని అది మర్చిపోతుంటాం. కానీ ఈ రోజు వరకు కూడాను ఆనాడు బోయపాటితో నాకు ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం నేను మర్చిపోలేను. ఆ రకమైన స్ట్రాంగ్ ముద్ర వేశాడు. అంటే ఉదాహరణకి అన్నయ్య సినిమా జరుగుతుండగా కొన్ని పాయింట్స్, లాజికల్ పాయింట్స్ కొన్ని మిస్ అవుతుంటే నేను అడిగేవాడిని డైరెక్టర్ బుచ్చా సుబ్బయ్య గారిని కానీ, కో డైరెక్టర్ని కానీ, ఏమిటి దీనికి ఎందుకు రావాలి, ఎందుకు ఇలా అరైవ్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పడం తడబడేవాళ్ళు. పక్కకు వచ్చి చాలా వినమ్రతతోటి బోయపాటి శ్రీను, ఇది కారణం అండి, ఇలా అనుకున్నామండి, ఇలాగ అవ్వబట్టి ఇది దీనికి అరైవ్ అయ్యామండి అని చెప్తుంటే చాలా కన్విన్స్గా ఉండేది. ఎవరి కుర్రోడు పైకి వస్తాడు ఖచ్చితంగా అనిపించేది. ఒక కన్విక్షన్ ఉండేది. ఆ రకంగా ఈ రోజున చూస్తే పక్కా మాస్ ఒక అడ్రస్ ఉంటే అది బోయపాటి శ్రీను. ఒక సెంటిమెంట్ని, ఒక డ్రామాని, ఒక ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ని, ఒక మ్యూజికల్గా కానివ్వండి, డైలాగు పంచుతో కానివ్వండి, ఏవైనా సరే ఎక్కడ బిగువు సడలకుండా ఉండేలాగా, పట్టు సడలకుండా ఉండేలాగా తీర్చిదిద్దుతాడు స్క్రీన్ ప్లేని. అంత వండర్ఫుల్ ప్రెజెన్స్ ఉంది. సో ఈ రోజున మాస్ హీరోలు ఎవరైనా మనకు తక్కువైపోతున్న తరుణంలో మా తెలుగు సినిమాకి మాస్ హీరోగా మాస్ డైరెక్టర్గా ఈ రోజున వచ్చి భుజం కాసి తెలుగు ఇండస్ట్రీ స్టామినాని మరో లెవెల్కి తీసుకెళ్ళినటువంటి బోయపాటి శ్రీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. బోయపాటి శ్రీను నిజంగా ఈ రోజున ఈ సినిమా సరైనోడికి సరైనటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ కథ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు. ఈ సినిమాయే కాదు, మీకు ఎవరికి తెలియకపోవచ్చు బోయపాటి శ్రీనుకు నాకు ఉన్నటువంటి ఆ తర్వాత ఉన్న జర్నీ. తను తీసినటువంటి సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా దగ్గరకు వచ్చి నాకు తను వినిపించేవాడు. వినిపిస్తున్నప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఏవో కొన్ని చెప్పేవాడిని. అవన్నీ కూడా తను ఎంతో స్పోర్టివ్గా తీసుకుని ఆ రకంగా ఆ సినిమాలో ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ, అలాగే ఆ నమ్మకంతో ఈ రోజున ఈ సినిమా కూడా నాకు చెప్పాలని ప్రయత్నం చేసి అరవింద్ గారు టైం మీద ఏర్పాటు చేస్తే వచ్చి నాకు చెప్పినప్పుడు, గతం సినిమాల్లో అయితే కనుక నేను సజెషన్స్ ఇచ్చి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్నానేమో కానీ సరైనోడికి నోరు మెదపలేదు. నోరు మెదిపి ఒకటే మాట అన్నాను, గో హెడ్, ఇది పెద్ద హిట్ అవుతుంది బోయపాటి, ఇంకేమీ ఆలోచించకు, ఈ సినిమా అంత పక్కగా నువ్వు చక్కగా దీన్ని అల్లేవు, చాలా బాగుంది, కథాంశం, కథనం ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్తున్నాయి, గో హెడ్ అన్నాను. అతను చాలా ఉత్సాహపడ్డాడు. ఈ రోజున నాకు ఏమి చెప్పాడో దానికి 10 స్క్రీన్ మీద చూపిస్తాడని నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో ఈ రోజున ఈ సినిమా సరైనోడు చాలా పెద్ద హిట్ అవుతుందని, అండ్ బోయపాటి శ్రీనుకి తనని మరొక లెవెల్కి తీసుకువెళ్ళే సినిమా అవుతుందని, తన స్టామినా ఏంటో మరొకసారి చూపించిన అవకాశం ఈ సినిమా తనకు కలగజేస్తున్న నమ్మకంతో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బోయపాటి వెరీ గుడ్, బాగా చేశారు. ఇందాక అరవింద్ గారు అంటున్నారు మీ 150th సినిమా అయిపోయిన తర్వాత బోయపాటి గారు నాకు ఏదో ఒక లైన్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటే కనుక ఆయన ఏమైనా ముందుగా ఒప్పించనా అని. అరవింద్ గారు మీ ఇష్టం అండి, నాకు అభ్యంతరం. నాకు చాలా మంచి అవకాశం. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఇక మాస్ అభిమానులను ఎలా అలరిస్తుందో చెప్పలేము, మీ ఇష్టం అన్నాను. ఇది నేను చెప్పకూడదు, ఆయన చెప్పాలి, కానీ అడ్వాన్స్గా నేను చెప్పాను. సో ఏమైనా సరే ఈ సినిమాకి మాత్రం ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.